జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఆలయాలలో మందిరాలలో కొంతమంది ఇంట్లో తయారు చేసుకుని తెచ్చినటువంటి ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు కదా, అలా చేయొచ్చా? ప్రసాదము అంటే ఏమిటి? సాదము అంటే తినబడునది అని అర్థం. సాదము అంటే తినబడునది. ప్రసాదము అంటే శ్రేష్టముగా చేయబడి తినబడేటువంటిది. శ్రేష్టత అంటే పవిత్రత అని అర్థం. ఇక్కడ మన ఇంట్లో మనం తయారు చేసుకుని ఆ పదార్థాలను మనమే పట్టుకుని దేవాలయానికి తీసుకువెళ్ళి అయ్యగారు మీరు నైవేద్యం పెట్టండి అని చెప్పి భగవంతునికి నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదాన్ని పంచడం అనేటువంటిది చాలా చాలా పొరపాటు, గర్హనీయం, విడువవలసింది. ఒకవేళ మనం ప్రసాదం చేయించాలి అని అనుకుంటే ఆ ప్రసాదానికి ఎంత అవుతుందో అది తెలుసుకుని ఆ మూల్యాన్ని దేవాలయానికి చెల్లించి వాళ్ళ చేత చేయించాలి. మన ఇంట్లో చేసి ఎందుకు తీసుకువెళ్ళకూడదు? మన ఇంట్లో చేసింది మనం తీసుకువెళ్ళాలి అంటే మడిగట్టుకుని వెళ్ళగలుగుతామా? ఒకవేళ మడిగట్టుకుని వెళ్ళినా ఆ ప్రసాదాన్ని మనం తీసుకువెడుతూ ఉంటే ఆ మార్గ మధ్యంలో ఏ ఏ పదార్థాలను తొక్కుతామో, ఎవరెవరిని దర్శిస్తామో, ఏ స్థితిలో ఉన్నవాళ్ళు చూస్తారో తెలియదు మనకు. ఆ కారణం చేత ఆ పదార్థాలు ఎక్కడ చేయాలి? అది ప్రసాదం, ప్రకృష్టమైన సాధం. ఆ భగవంతుని చూపు దాని మీద పడినంత మాత్రం చేత అది పవిత్రమవుతుంది. దానివల్ల దివ్యత్వం కలుగుతుంది. ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరించారో, కేవలం భగవంతుని ప్రసాదం ఇవ్వటం చేత, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం చేత పోతున్న ప్రాణాలు నిలబడినటువంటి వారు కూడా ఈ కలియుగంలో ఉన్నారు. కనుక ప్రసాదం ఎప్పుడూ పవిత్రంగానే ఉండాలి. ఆ పవిత్రత అనబడేది ఎక్కడ దేవాలయం ఉన్నదో అక్కడే చేసినటువంటి దాన్ని ఆ దేవాలయంలోనే నివేదన చేసి అందరికీ పంచడం అనేటువంటిది శ్రేష్టమైనది. కానీ మన ఇంట్లో చేసి దాన్ని తీసుకువెళ్ళి ఇది దేవుడి ప్రసాదం అని అందరికీ పంచిపెట్టడం అనేటువంటిది సరి అయినది కాదు. అలా పంచకూడదు. ఎవరు ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించరాదు. స్వీకరించినట్లయితే అవి ఏ శనగలో, ఏ పులిహోరో, ఏ దద్దోజనమో అయితే అది కేవలం టిఫిన్ చేసిన దాంతో సమానం, పలహారం చేసిన దాంతో సమానమే తప్ప ప్రసాదంతో సమానం కాదు. చాలామంది ప్రసాదం పెట్టేటప్పుడు రుచిగా ఉన్నది కనుక ఇంకాస్త పెట్టండి, లేదు ఇంటి దగ్గర మా అబ్బాయి ఉన్నాడు, మా ఆయన రాలేడు, ఎవరికి ప్రసాదం కావాలో వాళ్ళు వచ్చి తీసుకోవాలి తప్ప ఈ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎవరైనా లేవలేని వాళ్ళు ఉంటే, అస్వస్థతలో ఉంటే, వాళ్ళు కదలలేరు గనుక, రాలేరు గనుక వాళ్ళ కొరకు తీసుకెళ్ళి ఆ భగవంతుని ప్రసాదం ఇవ్వటంలో ధర్మం ఉన్నది. కానీ కదలగలిగి ఓపిక ఉండి రాగలిగిన వాళ్ళకు కూడా మనం తీసుకువెళ్ళి పెట్టడం అనేటువంటిది సరి అయినది కాదు. మన ఇంట్లో చేసి తీసుకువెళ్ళటం కూడా సరి అయినది కాదు. కేవలం దానికి సంబంధించిన మూల్యాన్ని దేవాలయంలో చెల్లించి అక్కడే చేయింపచేసి అక్కడే భగవంతునికి నివేదన చేసి ఆ చేసేటువంటి వాళ్ళు కూడా మడితోనే చేయవలే. అది భగవంతునికి నివేదన చేసింది కదా. తిరుమలలో లడ్డూలు తయారు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మడితో ఉంటారండి. ఎవరో చేసినటువంటి లడ్డూలు కాదు నివేదన చేసేది. సాక్షాత్తు వెంకటేశ్వరునకు నివేదన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనేక రకాలైనటువంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా అక్కడే తయారు చేస్తారు. తయారు చేసి అవి మడిగట్టుకునే వాళ్ళు ఆ పెద్ద పెద్ద గంగాళాలు భుజాన పెట్టుకుని రావటం అనేది లైన్లో దర్శనానికి వెళ్ళేటువంటి మనకు అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ గుండిగలు అవన్నీ భుజాన పెట్టుకుని లోపలికి పెడతారు నివేదన చేసేటువంటి సమయంలో. అంతేకాదు ఆ నివేదన చేసేటువంటి సమయంలో ఎవ్వరూ దర్శించకుండా తలుపులు కూడా వేసేస్తారు. కేవలం ఆ అర్చకులు మాత్రమే ఉంటారు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండరు, వాళ్ళు బయటకు రావలసిందే.
అంత జాగ్రత్తగా భగవన్ నివేదన చేస్తేనే అది ప్రసాదం, లేకపోతే ప్రసాదం కాదు. అందువల్ల మన ఇంటి దగ్గర నుంచి తీసుకువెడితే దాన్ని ఎవరు చూస్తున్నారో, ఏ స్థితిలో ఉన్నవాళ్ళు చూస్తున్నారో, ఆ చూసినప్పుడు ఆ పదార్థం కాస్త ఏమైపోతుంది అంటే మలినము పడుతుంది. అందువల్ల అది ప్రసాదంగా పనికిరాదు. ఇంటి వద్ద చేసి మాత్రం తీసుకువెళ్ళకూడదు. ఇంతే. గురుగారు, భక్తి ద్వారా మోక్షం పొందవచ్చు అని అంటారు. ఈ నేపథ్యంలో కర్మ జ్ఞానాలు అవసరమైనవేనా? కర్మము చేయవలసిందే, ధ్యానము చేయవలసిందే. కేవలం భక్తి మాత్రమే కాదు, భక్తి రేవ గరీయసి అని చెప్పబడ్డారు. కేవలం భగవంతుణ్ణి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెబుతున్నది సూత్రం. మోక్షాన్ని పొందాలి అంటే గొప్పదైనదేది అంటే భక్తి అని, అది ఒక్కటే గొప్పది అని చెబుతున్నది. భక్తి ఏవా, భక్తియే గొప్పది అంటే అంత గొప్పతనం లేకపోయినవి మిగిలినవి కూడా ఉన్నాయి. ఏమిటా మిగిలినవి? జ్ఞానము, ధ్యానము. ఈ రెండు కావాలి, సాధన కావాలి. ఈ సాధన లేకుండా నాకు చాలా భక్తి ఉందయ్యా, నన్ను కాపాడవయ్యా అంటే భగవంతుడు కాపాడు. సాధన అనేది కావాలి. భక్తి పరాకాష్ఠకు చెందినటువంటి భక్తి కూడా ఉండాలి. ఆ భక్తి నిలబడాలి అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నిలబడాలి అంటే ఏం చేయాలి? సాధన చేయాలి. అందువల్ల ఇవి కూడా ఖచ్చితంగా కావలసినవే. ఒక్క భక్తి మాత్రమే ఉండి ప్రయోజనం లేదు. ఆ ఒక్క భక్తి కూడా ఏ విధంగా ఉండాలి? అన్నిటినీ వదులుకుని ఉండే స్థితిలో ఉండగలిగితే ఆ భక్తి ఒక్కటి చాలు. అన్నిటినీ వదులుకుని అరణ్యాలలో పెరిగి అరణ్యాలలోనే జంతువుల్ని కొట్టుకుంటూ బ్రతికేటువంటి ఒకానొకడు, ఆ పిల్లవాడి పేరు తిన్నడు అని పేరు పెట్టారు. అతడు వేట కోసమే అరణ్యానికి వచ్చాడు. వచ్చినటువంటి వాడికి ఓ లింగం కనపడింది, భక్తి కలిగింది. ఎంతటి భక్తి కలిగింది? మరల తిరిగి ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉంటూ అతడికి సేవ చేసేటువంటి అంతటి భక్తి కలిగింది. సామాన్యమైన భక్తి. అతడు ఆ సువర్ణముఖి అనేటువంటి నది వద్దకు వెళ్ళి ఆ నదీ జలాన్ని అలా దోసిట తీసుకుని పుక్కిట పట్టి నోటిలోనే ఉంచి ఆ లింగం దగ్గరికి వచ్చి ఉమ్మి వేశాడు. ఆ నీళ్లను, నోట్లో ఉన్న నీళ్లను. ఉచ్ఛిష్టమైనటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు ఎలా స్వీకరించాడు అంటే గంగను స్వీకరించినట్టుగా స్వీకరించాడు. ఆ లింగం పైన ఆకులు అలమలు పడి ఉంటే దేంతో తుడిచాడు? చేతులతో కూడా తుడవల. తిరిగి తిరిగి అరిగిపోయి ఉన్న కాళ్ళ చెప్పులతో తుడిచాడు. పూలతో తుడిచినంత ఆనందాన్ని పొందాడు పరమేశ్వరుడు. పంది పిల్లల్ని కొట్టి వాటిల్ని బాగా కాల్చి కర్రకుట్లు అంటారు. కర్రకుట్లు అంటారు, సాహిత్యంలో ఉన్న మాట ఇది. ఆ కర్రకుట్లు అనే వాటిల్ని దొప్పల్లో పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టి విందారగించవయ్యా అని ప్రార్థించాడు ఆ తిన్నడు అనేటువంటి పిల్లవాడు. ఆయన తింటం మొదలుపెట్టాడు. ఆ తిన్నడి భక్తి ఎటువంటిది? తన తల్లి గుర్తురాలా, తండ్రి గుర్తురాలా, తన ఇల్లు గుర్తురాలా, తన స్నేహితులు గుర్తురాదు, వేట గుర్తు లేదు, అన్నీ వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నాడు. చిట్ట చివరికి ఆ భగవంతునకు తన కళ్ళు అప్పగించాడు. తన కళ్ళు భగవంతునికి అప్పగించాడు కనుకనే కన్నప్ప అని పేరు వచ్చింది వాడికి. అది సార్థక నామధేయమైంది. అంత భక్తి కలిగి ఉంటే మిగతా వాటిలతో సంబంధం లేదు. కానీ వీడికి కూడా ఇంత భక్తి కలిగిన వాడికి కూడా ఒక్క భక్తే కాదు, జ్ఞానం కూడా ఉన్నది. ఏమి జ్ఞానం ఉన్నది? ఇతడే భగవంతుడు, ఇతడే నాకు దిక్కు, అతడు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి జ్ఞానంతోనే అందరినీ వదిలిపెట్టి వాడు అక్కడ ఉన్నాడు కదా. ఆ జ్ఞానమే లేకపోతే వాడు అక్కడ ఎందుకుంటాడు? మా అమ్మ కావాలి, మా నాన్న కావాలని వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ ఏమీ కారు నాకు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అనేటువంటి జ్ఞానం వాడికి ఆ వయస్సులో కలిగింది. ఆ ఆటవిక జాతి వాడికి అది జ్ఞానం. ఆ భగవంతుని సేవ చేయడానికి అక్కడే ఉండి సాధన చేశాడు. సాధన ఉన్నది. ఆ భగవంతుడికి సర్వస్వము సమర్పించాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానమని శాస్త్రం.
అటువంటి ఇంద్రియములన్నిట్లో శ్రేష్టమైనటువంటి కళ్ళే అప్పగించాడంటే వాడిలో ఉన్న ధ్యాన దృష్టి ఎంత గొప్పది. కనుక భక్తి ఉన్నది, అచింత్యమైన భక్తి, జ్ఞానం ఉన్నది, ధ్యానము ఉన్నది, సాధన ఉన్నది. కనుకనే భగవంతుడే వచ్చి తన ఒళ్ళోకి తీసుకున్నాడు ఆ పిల్లవాడిని. కనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఆ పరిపూర్ణమైన భక్తిని పొందాలి అంటే జ్ఞానం కావాలి, సాధన కావాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ భక్తి జోలికి పెడితే అప్పుడు భక్తి ఒక్కటి సరిపోతుంది. వైఖానస ఆగమం వైదికమైనదని, అలాగే పాంచరాత్రం తాంత్రికమైనదిగా చెప్తారు. ఈ రెండిట్లో శ్రేష్టమైనది ఏది? వీటి ప్రత్యేకత ఏంటి? వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం, ఈ రెండిట్లో ఏది శ్రేష్టం, ఏది శ్రేష్టము కానిది అనేటువంటిది ప్రశ్న. రెండూ శ్రేష్టమైనవే, ఇందులో శ్రేష్టం కానిదేదీ లేదు. దార్శనికుడు అని అర్థం. ఋషీశ్వరుడు అంటే దార్శనికుడు, సర్వము తెలుసుకుని చెప్పేటువంటి వాడే ఋషీశ్వరుడు. ఆ సాధన పూర్తి అయి ముని నుంచి ఆ పై స్థాయి ఏది అంటే ఋషి అని చెప్పుకున్నాం. కనుక అటువంటి ఋషీశ్వరుడు చెప్పినటువంటి ఆగమ శాస్త్రమే వైఖానస ఆగమం. విఖనసుని చేత చెప్పబడింది కనుక. నారదుని చేత చెప్పబడిన దాన్ని పాంచరాత్ర ఆగమం. అయితే ఇందులో ఇది సాధురూపమైనది, అది తాంత్రికమైనది అని చాలామంది ఉద్దేశం. తాంత్రికం కూడా లోకానికి అవసరమైనది. తాంత్రికం అంటే అదేదో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనేటువంటి భయం లోకంలో చాలామందికి ఉన్నది, అసలు విషయాన్ని తెలుసుకోకుండా. లలితా సహస్రనామంలో అమ్మవారిని యంత్రస్వరూపిణ్యై నమో నమః, మంత్రస్వరూపిణ్యై నమో నమః, తంత్రస్వరూపిణ్యై నమో నమః అనేటువంటి మంత్రాలు కూడా లలితా సహస్రనామంలో ఉన్నాయి. యంత్రస్వరూపము ఆ తల్లే, మంత్రస్వరూపము అమ్మవారే, తంత్రస్వరూపం కూడా అమ్మవారే. మరి ఈ యంత్రస్వరూపం, మంత్రస్వరూపం వరకు బాగుందయ్యా, ఈ తంత్రం ఏమిటి అంటే కేవలం తాంత్రికమైనటువంటి విద్యలు కానీ, తాంత్రికమైన విధానం కానీ దేని కొరకు ఏర్పడినవి. అమ్మవారే ఇచ్చింది, భగవంతుడే ఇచ్చాడు ఆ శక్తిని. ఆ మంత్రాలను దేని కొరకు? క్షత్రియులైనటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యమును కాపాడుకోవటం కోసం. అనేకములైనటువంటి దుష్ట శక్తులు వస్తాయి. ఒక క్షత్రియుడు రాజుగా ఉంటే ఆ రాజు యొక్క లక్ష్యం ఏమి అంటే కేవలం ప్రజలను కాపాడుట. అప్పటికప్పుడు తెలియకుండా ఏ పొరుగు రాజో యుద్ధాన్ని ప్రకటించకుండానే యుద్ధానికి వస్తే ప్రజలందరినీ ఏ విధంగా కాపాడుతాడు? అప్పుడు ఈ తాంత్రికమైనటువంటి మంత్రములను ఉపయోగించి అసలు వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఆపేయవచ్చు. స్తంభన విద్య అంటారు. వాడు దాన్ని కూడా చేయించి ముందుకొచ్చి జనాన్నందరినీ, ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంటే మారక మంత్రములు ఉన్నాయి. కేవలం మంత్రముల చేతనే ఇక్కడ కూర్చుని మంత్రాలు చదివితే ఎవరి పేరుతో సంకల్పం చెప్పి మంత్రం చదివామో వాడు మరణిస్తాడు. ఇవన్నీ తాంత్రికమైనటువంటివి. ఎవరి కొరకు చెప్పబడినవి ఈ మంత్రాలన్నీ? కేవలం పరిపాలకులై, క్షత్రియులై ప్రజలను కాపాడటం కోసం, అత్యవసరమైన స్థితిలో వినియోగించుకోవటం కోసం. మనకు ఆరోగ్యం పర్వాలేదు, కొంచెం దెబ్బతిన్నది అంటే ఏ ఆటో ఎక్కువ డాక్టర్ దగ్గరికి పెడతాం. లేవలేని స్థితి వస్తే అంబులెన్స్ కోసం కబురు చేస్తాం, అంబులెన్స్ వచ్చి తీసుకువెడుతుంది. అటువంటి స్థితి కలిగినప్పుడు ఉపయోగించవలసిన మంత్రములే తాంత్రికమైనటువంటి మంత్రములు. అవి ఎవరి కోసం ఉన్నాయి అంటే ప్రజలను కాపాడడం కోసం ఉన్నాయి. కాకపోతే ఆ మంత్రములను వినియోగించుకుని అనేక మంది స్వార్థపరులు కలి ప్రభావం చేత వాటిల్ని క్షుద్ర విషయముల కొరకు వాడుకుంటూ పాడు చేస్తున్నారు. కనుక లోకంలో చాలామందికి ఈ తాంత్రికమైనవి భయంకరమైనవి, పిశాచాలతో దయ్యాలతో ఆడుకునేటువంటి ఆట అని అనుకుంటున్నారు తప్ప కానే కాదు. అవేవీ లేవు. తాంత్రికమైనవి కూడా శ్రేష్టమైనవే, యాంత్రికమైనవి కూడా శ్రేష్టమైనవే. అవి కేవలం మంత్రస్వరూపాలు, కొన్ని ప్రయోజనాలను ఆశించి భగవంతుడు మనకిచ్చినటువంటివి. కనుక రెండూ శ్రేష్టమైనవి.
గురుగారు సత్యమేవ జయతే, సత్యం మాత్రమే గెలుస్తుంది కాబట్టి ఇతర ధర్మాలు ప్రయోజనాన్ని ఇవ్వమంటారా? సత్యము అంటే ఏమని భావించాలి? నిజము అని కాదు అర్థం. నిజమును ఋతము అని అంటారు సంస్కృతంలో. అబద్ధాన్ని అనృతము అంటారు సంస్కృతంలో. అబద్ధమైతే అనృతం, నిజమైతే ఋతం. నిజము అబద్ధము అనేవి తెలుగు పదాలు, ఋతము అనృతము అనేది సంస్కృత పదాలు. సత్యము అనేది ఈ రెండు పదాలకు విభిన్నమైనది. సత్యము అంటే శాశ్వతమైనది. సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది అంటే ఎప్పటికీ శాశ్వతమైనటువంటి విషయమే జయిస్తుంది, కానీ అశాశ్వతమైనటువంటిది జయించదు. సహజమైనటువంటి లక్షణం. ఒక పండితుడు ఉన్నాడు, ఒక గురువు గారి దగ్గరకు వెళ్ళి చక్కగా సంగీత విద్యను అధ్యయనం చేశాడు. ఎన్ని మేళకర్తలు ఉన్నాయో, ఏ ఏ రాగాలు ఆయా మేళకర్తలలో ఉన్నాయో, ఎన్ని తాళములు ఉన్నాయో, ఆ తాళములను ఎన్ని రకములుగా విభజించి చేయవచ్చునో, శృతి ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇది శాశ్వతమైనటువంటి విద్య. అతడు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. అందుకనే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పబడింది. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం చేత, గత జన్మలో చేసినటువంటి ఆ సాధన చేత ఈ జన్మకు అక్కరకు వచ్చి కేవలం పాడటం వచ్చింది ఒకడికి. వాడు పండితుడు, అన్నీ అధ్యయనం చేశాడు. ఇతడికి పాడటం బాగా వచ్చు, గాత్రాన్ని, మంచి గాత్రాన్ని ఇచ్చాడు. సంగీత విద్య తెలుసుకోకుండా ఎంత పాడినప్పటికీ ఆ పాడిన వాడి దగ్గరికి వెళ్ళి ఇది ఏ రాగం అంటే ఏమని చెప్పగలుగుతాడు? శాస్త్రం తెలిసినటువంటి వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. అందువల్ల శాస్త్రం శాశ్వతమైంది, అది సత్యం. కనుకనే ఆ శాస్త్రమే ఎప్పటికీ జయిస్తుంది. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీవు పాడింది ఏ రాగమయ్యా, ఈ రాగానికి మూర్ఛనలు ఏమిటి, ఈ రాగానికి ఆరోహణ ఏమిటి, అవరోహణ ఏమిటి, ఇవన్నీ అడిగాడు అనుకోండి, ఏం చెబుతాడు? ఆ శాస్త్రం తెలియనివాడు చెప్పలేడు. నాకేదో పాడడం వచ్చాయో పాడుతున్నాను అంతేగాని అది రాదంటాడు. కనుక అక్కడ వాడు ఏమైపోయినట్టు? ఓడిపోయినట్టే. అందువల్ల ఆ శాస్త్రం సత్యమైనది కనుక ఆ సత్యమైనది ఏదైతే మనం అధ్యయనం చేస్తామో దానివల్ల జయమే కలుగుతుంది, కానీ అపజయం కలగదు. లోకంలో కలి ప్రభావం చేత కానీ ఏ ప్రభావం చేత కానీ గొప్ప గొప్ప పండితులుగా ఉన్నటువంటి వాళ్ళు లోకం చేత పరిహసింపబడినా వాళ్ళ పరిహాసము ఎవరు పరిహసించారో వాళ్ళకే తగులుతుంది. ఈ పండితుడికి వచ్చేటువంటి నష్టమేమీ లేదు. ఎప్పటికైనా దూది రాశిలో పడిన నిప్పు రవ్వలాగా ఈ పండితుడే బయటకు వస్తాడు. అసత్యమైనటువంటి వాడు నేను పండితుణ్ణి అని చెప్పుకుని ఏవో వేషాలు వేసుకుని తిరిగేటువంటి వాడు బయటికి రాలేడు. కనుక సత్యమైన వాడే వస్తాడు, శాశ్వతమైనటువంటి వాడే వస్తాడు, ఆయా ధర్మాన్ని పొందిన వాడే వస్తాడు. కనుకనే సత్యమేవ జయతే అని చెప్పారు. మిగిలినవన్నీ కూడా దీన్ని అంటిపెట్టుకునే ఉండాలి. కనుక సత్యము అంటే నిజము అని కాదు, శాశ్వతము అని తెలుసుకుంటే సత్యమేవ జయతే అనేటువంటిదే సత్యం అనేది తెలుస్తుంది. గురుగారు, అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం భగవంతుణ్ణి శరణు వేడడమే ఉత్తమమైన ధర్మం అవుతుందా? ఎవరి ధర్మాన్ని వాళ్ళు వదిలిపెట్టి ప్రవర్తించవచ్చంటారా? ఇది చాలా చిక్కు ప్రశ్న. లోకంలో ఉన్నటువంటి మానవులకు ఇవాటి రోజున అనేక రకాలుగా తలను తొలుస్తూ ఉన్నటువంటి ప్రశ్న. భాగవతంలో కూడా చెప్పబడింది. కృష్ణ పరమాత్మ పాండవులను వెంటబెట్టుకుని భీష్మాచార్యుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఇంకా అతడు ప్రాణ ఉత్క్రమణ చేయటానికి సిద్ధపడ్డాడు అన్న క్షణంలో పాండవులను వెంటబెట్టుకుని కృష్ణ పరమాత్మ భీష్ముని వద్దకు వచ్చాడు. ఆ పాండవులలో ఉన్న పెద్దవాడైన ధర్మరాజును పిలిచి కృష్ణ పరమాత్మే చెప్పాడు, నాయనా ఇటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మనకు ధర్మాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరయ్యా, సకల ధర్మములు ఆయన్ని అడిగి తెలుసుకోవయ్యా
అని చెబితే ధర్మరాజు వెళ్ళి పాదాలకు నమస్కరించి భీష్ముని వద్ద అనేకములైన ధర్మాలు, ఎన్ని ధర్మాలు చెప్పాడు? మానవ ధర్మం చెప్పాడు, పురుష ధర్మం, స్త్రీ ధర్మం, బ్రహ్మచర్య ధర్మం, గృహస్థాశ్రమ ధర్మం, వానప్రస్థ ధర్మం, సన్యాస ధర్మం, ఇలా ఎన్నో ధర్మాలు, క్షత్రియ ధర్మం, బ్రాహ్మణ ధర్మం, అనేక రకాలైనటువంటి ధర్మాలు చెప్పాడు. ఇన్ని విన్న తరువాత ధర్మరాజు ఒక్క మాట అడిగాడు, తాత ఇన్ని ధర్మాలు చెప్పావు, చాలా సంతోషం, అన్నీ తెలుసుకున్నా, కానీ ఒక్క ధర్మం అన్నిటికన్నా గొప్పదైనది ఏదైనా చెప్పవయ్యా. ఒకే ఒక్క ధర్మం, అది చేస్తే మిగతా ధర్మాలన్నీ చేసినట్టే అనుకునేటువంటి ధర్మాలు చెప్పవయ్యా. అప్పుడు భీష్ముడు ఒకే ఒక్క ధర్మం చెప్పాడు, జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతత ఉత్థిత అని చెప్పాడు భీష్ముడు. దేవదేవం అనంతం, అనంతమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యమైన నామములను, సహస్రం అనంతమైనటువంటి నామములను, ఇక్కడ సహస్రం అంటే లెక్కపెట్టి 1000 అని కాదు, అనంతమైన, సహస్రం అనంతవాచి అని చెబుతున్నది శాస్త్రం. కనుక సహస్రనామాలు అంటే అనంతమైనటువంటి నామములను నిరంతరము నీవు సతత ఉత్థిత, నీ మనస్సును దాని యందు ఉంచి నిరంతరము జపం చేయవయ్యా. ఇంతకన్నా గొప్పదైన ధర్మం లేదు అని భారతంలో భీష్ముడే ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, మిగతా ధర్మాలేవి వదిలిపెట్టేయటమేనా, కేవలం కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేయటమేనా అనేటువంటి సందేహం వస్తుంది. చెయ్యటమే. ఎందువల్ల? ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయటం చేత భగవంతుని యొక్క అనంతమైనటువంటి నామములు ఎప్పుడైతే నీవు పాఠనం చేయటం మొదలు పెడతామో, చెయ్యగా కొంతకాలానికి నీ ధర్మం నువ్వు చెయ్యరా అనేటువంటిది ఆ భగవంతుని శక్తియే మనకు చెబుతుంది. మన చేత మన ధర్మాలను ఆచరింప చేస్తుంది. నేను విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రం చేస్తూ ఉంటానండి, దొంగతనాలు చేస్తూ ఉంటానని ఎవడూ చెప్పలేడు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉన్నప్పుడు ఆ చెయ్యగా అతడికే ఓ విధమైనటువంటి సదాలోచన, సత్ప్రవర్తన, సద్యోగము, సద్విషయము ఇవన్నీ తెలుస్తాయి. తెలిసిన కారణం చేత అతడి ధర్మాన్ని అతడు ఆచరిస్తాడు. కనుక భగవంతుణ్ణి ధ్యానం చేసినంత మాత్రం చేత ఇవన్నీ కలుగుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కేవలం వాటిల్ని వదలవలసిందేనా అంటే వదిలే అవకాశం ఉండదు, కావాలని వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఎప్పుడైతే నామస్మరణ చేస్తున్నాడో వాటిల్ని వాడే స్వీకరిస్తాడు. వదిలేశాడు అని చెప్పలేం, వాడి ధర్మాన్ని వాడు చేస్తాడు తప్పనిసరి. కనుక వాటిల్ని వదలవలసిందేనా అనేటువంటి ప్రశ్నే ఉదయించే అవకాశమే లేదు. భగవంతుని యొక్క నామస్మరణ నిరంతరం చేయటం అనేటువంటిది ముందు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మన మనస్సు ఎవరికి అంకితం అవుతుంది ఆ సందర్భంలో నిరంతరం చేయటం చేత. పూర్వకాలంలో ఉండే అమ్మమ్మలు, నాయనమ్మలు, ముసలమ్మలు ఏం చేసేవాళ్ళు? అంట్లు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, వాకిలి ఊడుస్తున్నా, వంట చేస్తున్నా ఏదో ఒక స్తోత్రాన్ని నోటితో అంటూనే చేసేవాళ్ళు ఈ పనులని పూర్వకాలంలో వాళ్ళు. ఇప్పుడు మనం సీరియల్స్ చూస్తూ చేస్తున్నాం. కనుక వాళ్ళు అలా అంటూనే ఆ పని చేయటం వల్ల, నిరంతరము ఆ భగవన్నామస్మరణ చేయటం వల్ల, ఇదిగో ఇది నా ధర్మం కదా, నేను చేయాలి కదా అనే ఆలోచన భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. ఆ భగవంతుణ్ణి కదా మనం ప్రార్థించింది. అందువల్ల భగవంతుడే ఆయా ధర్మములను, ఆయా లక్షణములను అనుసరించేటువంటి స్థితి ఆ మనస్సుకు భగవంతుడే కల్పిస్తాడు. మనం ఏ కర్మ చేసినా కారణం ఎవరు? మనం కాదు కారణం, శరీర అవయవాలు కాదు. నేను చేత్తో తింటున్నాను అని అనుకుంటున్నాం మనం. ఆ చెయ్యి ఇక్కడి దాకా ఎలా వస్తున్నది? ఎందువల్ల వస్తుంది? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని చెబుతున్నది. మనస్సే అన్నిటికీ కారణం. ఆ మనస్సులో ఎప్పుడైతే సంకల్పం కలుగుతుందో భోజనం చేయాలి అనే సంకల్పం కలిగింది, ముద్ద కలుపుకోవాలి, ఆ ముద్ద నోట్లో పెట్టుకోవాలి, ఇది సంకల్పం. ఈ సంకల్పాన్ని మనకి ఇచ్చింది ఎవరు? శరీరం ఇవ్వలేదు, అవయవాలు ఇవ్వలేదు. ఎవరిచ్చారు అంటే మన మనస్సు ఇచ్చింది. ఆ మనస్సుకి ఈ సంకల్పాలు కల్పించేవాడెవ్వడు అంటే భగవంతుడు.
వాడు కల్పించకపోతే నాకు ఆకలి అవ్వట్లేదంటాం. కనుక భగవన్నామం చేస్తే మిగతావన్నీ దాని వెంట వస్తాయి కనుక అన్నిటికన్నా భగవన్నామం తేలిక కనుక ముందు భగవన్నామం చేయవయ్యా అని భీష్ముడు కూడా ధర్మజునకు చెప్పాడు. అందరికీ అదే మనం సందేశం ఇద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.